శ్రీ 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 నూకాలమ్మ తల్లి పండుగ మహోత్సవంలో గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు సారథ్యంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నర్సీపట్నం అబిద్ సెంటర్ లో వేంచేస్తున్న నూకాలమ్మ తల్లి ఆలయంలో శనివారం జరిగిన సమావేశంలో కౌన్సిలర్ చింతకల రాజేష్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ గా కోర్ప్రోలు శ్రీను, సభ్యులుగా దాడి శ్రీను, దాబా శ్రీను, ఎం అప్పలరాజు, సబ్బవరపు వెంకట సత్యనాగేశ్వరరావు, తాత నాయుడు, రుతుల చిన్న తదితరులు హాజరయ్యారు. ఈరోజు మన గ్రామ దేవత నూకాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అలాగే కొత్త కమిటీ చైర్మన్గా కురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. అదే వైస్ చైర్మన్గా దాడి శ్రీను గారిని ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు 22వ తారీఖున మన నూకాలమ్మ తల్లి పండుగ ప్రారంభం అంటే గరగలు తీయడం. ఈరోజు 22వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి గరగలు తీయడం అండి. దాని తర్వాత 24వ తేదీన రెండో జాగారం ఉంటుంది. దాని తర్వాత 27న పెద్ద జాగారం ఉంటుంది. అది వచ్చేసి తెల్లవారుజామున వరకు జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి సంబరం వచ్చేసి 28వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 28వ తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం పెట్టాలండి. ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత 27న ఒక బుర్ర కథ మన నూకాలమ్మ తల్లి గుడి ఎదురుగా ఒక స్టేజ్ షో ఉంటుందండి. దాని తర్వాత వచ్చేసి ఇది ఇలాగా ఉండగా మళ్ళీ బాణసంచ కార్యక్రమం కూడా ఉంటుంది 28వ తారీఖున. ఇలాగా ప్రతి ఇది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జాతరలోని పాల్గొపడాలి. దాని తర్వాత జాగారంలో 22వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి జాగారం స్టార్ట్ అవుతుందండి. ఆ జాగారంలోనే ఉండాలి. 24వ తేదీ జాగారంలోనే ఉండాలి. 27వ తేదీ జాగారంలోనే ఉండాలి. సంబరంలో కూడా ఉండాలి. భక్తులు మొత్తం అందరికీ 27 తారీఖు నుంచి 28 వరకు దర్శనాలు ఉంటాయండి. ఆ ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి ఈ తల్లివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకోటి 27వ తారీఖు వచ్చేసి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం. అలాగే ఉమెన్ పోలీసుని కూడా అరేంజ్ చేసాం. దాని తర్వాత పోలీస్ మొత్తం సిబ్బంది కూడా ఇక్కడే ఉంటుంది. 27, 28 మొత్తం అంతా చూసి మొత్తం అంతా ఏ కష్టాలు రాకుండా వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ప్రసాదాలు కూడా తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం.